ప్రేక్షకులకు స్వాగతం. ఈవేళ ఖమ్మంలోని ప్రముఖ కవి, కథకులు, అలాగే అభ్యుదయ రచయిత, భావుకులు, ప్రజా జీవితంలో మమేకమైనటువంటి ఒక ప్రముఖ రచయిత గురించి మనం ఈవేళ ఇంటర్వ్యూ చేయబోతున్నాం. వారి గురించి తెలుసుకోబోతా ఉన్నాం. వారే మరెవరో కాదు, జీవన్ గారు. జీవన్ గారు అనగానే ఒక పెద్ద ఆయన, చాలా సాధారణమైనటువంటి వ్యక్తి అని అనిపించవచ్చు. కానీ ఈ తెలంగాణ గడ్డ మీద జరిగినటువంటి అనేక ఉద్యమాలతో ఆయనకి సంబంధం ఉండటం, అలాగే సాయుధ పోరాటం నుంచి ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఈ తెలంగాణ గడ్డ మీద పోరాటం చేశారో, అటు నిజాం ప్రభుత్వంతో కానీ ఇటు నెహ్రూ సైన్యాలతో కానీ పోరాటం చేశారో వారందరితోని మంచి అనుబంధం ఉన్నటువంటి వ్యక్తి. ఆ అనుభవాల ద్వారా అనుభవ సారాన్ని తన రచనలోకి దించినటువంటి వ్యక్తి జీవన్ గారు. వారిని ఈవేళ మనం కలుసుకోబోతా ఉన్నాం. అలాగే వారిని పరిచయం చేసుకుని వారి జీవిత విశేషాలని తెలుసుకుందాం. నమస్కారం సార్. జీవన్ గారు, ఒకప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ప్రజా జీవనంలో, లేకపోతే కవుల్లోనూ, కళాకారుల్లోనూ, రచయితల్లోనూ మీరు చాలా ప్రముఖులుగా ఉన్నారు. అయితే ఏంటంటే ఇప్పుడు కొత్త తరానికి కూడా మీ గురించి తెలియాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మీ జీవన ప్రస్థానం, మీ తల్లిదండ్రులు, మీ కుటుంబ నేపథ్యం గురించి చెప్పండి. గోపాలకృష్ణ గారు, అలాగే స్వేచ్ఛ టీవీ వారికి ముందుగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నన్ను గురించి వ్యక్తిగతమైనటువంటి విషయాల కంటే కూడా నేను సామాజికుడిని. సామాజికమైనటువంటి అంశాల మీదనే కొంత ఎక్కువగా మీరు మాట్లాడినా నేను మాట్లాడినా బాగుంటుందేమో అనిపిస్తుంది. వ్యక్తిగతంగా చూసినట్టయితే నేను 1951లో నల్లగొండ జిల్లాలోని, ఆ రోజుల్లో అది మారుమూల గ్రామం అనిపిస్తుంది, కానీ మిర్యాలగూడెం తాలూకాలోని అడవిదేవులపల్లి అనే గ్రామం. అది కృష్ణా తీరానికి దగ్గరలో ఉండేటటువంటిది. అసలు వాస్తవానికి అది ఒకనాడు కృష్ణా తీరం దగ్గర ఉన్నటువంటి పట్టణమే మారిపోయింది. అయితే అది ప్రాచీనమైనటువంటి పట్టణం కూడా, ప్రసిద్ధ బౌద్ధ క్షేత్రం. కుందూరి చోడుల కాలంలో వారికి ఉన్న 41 దుర్గాల్లో 2 జలదుర్గాలు ఉండేవి. ఆ 2 జలదుర్గాల్లో ఒకటి వాడపల్లి, రెండోది అడవిదేవులపల్లి. అట్లా అంటే చారిత్రకంగా కూడా ఆనాటికి విదేశీ వ్యాపారం చేసినట్టు ఓడలన్నింటి నుంచి పోయేవి కృష్ణా నుంచి. అంతటి ప్రాధాన్యం కలిగినటువంటి ఊరు. తెలంగాణ సాయుధ పోరాటంలో కూడా దానికి స్థానం ఉంది అనేది తెలిసింది, కానీ నేను అంతగా దాని గురించి ప్రస్తావన చేయలేదు. ఎందుకంటే బాల్యం వరకే నేను అక్కడ పరిమితం అయిపోయినా. అక్కడ 1965 వరకే ఉన్నాం మేము. వాస్తవానికి 50 తరాల నుంచి ఆ ఊరు పుట్టక ముందు నుంచి మా వాళ్ళు అక్కడ ఉన్నవాళ్ళు. ఎక్కడి నుంచో దాదాపు 50-55 నాడు, 50 తరాల నాడు, అంటే రామానుజుడి కాలంలో, అటు శ్రీమద్ రామానుజుడు అంటారు కదా, శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని ప్రబోధించడానికి వచ్చినటువంటి వాళ్ళల్లో 2 మా తాతగారులు ఉండేవాళ్ళు. వాళ్ళంతా కూడా ఫోర్ ఫాదర్స్. ఆ ఊరు అది ప్రాచీనమైనటువంటిది. ఆ గ్రామంలోనే నేను 9వ తరగతి వరకు చదువుకున్నాను. మాది బ్రాహ్మణ శ్రీ వైష్ణవ కుటుంబం. తండ్రిని చిన్నప్పుడే కోల్పోయాను. కుటుంబం పెద్దది, భారం. 9 మంది సంతానం. అందులో 5 ఆడవాళ్ళు, 4 మగ పిల్లలు. నేను 7వ సంతానం. నాకు ముందు 4 అక్కయ్యలు, 2 అన్నయ్యలు, తర్వాత నేను, నా తర్వాత ఒక చెల్లి, తర్వాత తమ్ముడు. ఇట్లా 7 సంతానం. చిన్నప్పుడే తండ్రి పేరు. మాకున్నటువంటి పెద్ద ఆస్తి ఏమిటి అని అంటే శిష్య సంచారం. దాదాపు ఈ 2 తెలుగు ప్రాంతాల్లో అనేక చెంచుల దగ్గర నుంచి సంస్థానాధీశుల దాకా శిష్యులు ఉండేవాళ్ళు. ఈ సంచారమే వాళ్లకు జీవనంగా ఉండేది. అది ఒకటి. సరే, అయితే అక్కడ మొట్టమొదటిసారిగా హై స్కూల్ వచ్చింది ఒకటి ఆ రోజుల్లోనే, 1962లో. ఆ రోజుల్లో పరిస్థితులు ఎట్లా ఉండేవంటే, విద్యావిషయకంగా తెలంగాణ చాలా వెనుకబడి ఉన్నటువంటి ప్రాంతం. మా చిన్నప్పుడు కూడా. అప్పుడు జిల్లాకు 1 డిగ్రీ కాలేజ్ ఉండేది, తాలూకాకు 1 హై స్కూల్ ఉండేది, మిర్యాలగూడెంలో హై స్కూల్ ఉండేది, నల్లగొండలో కాలేజీ ఉండేది.
మా ఊళ్ళో కొంత లేటుగా సరే హై స్కూల్ వచ్చింది. మొట్టమొదటి బ్యాచ్ స్టూడెంట్ నేను. ఓకే ఓకే. అయితే సరైన టీచర్స్ ఉండేవాళ్ళు కాదు. మేము 9th ఉంటే మాకు వచ్చే టీచర్స్ హెచ్ఎస్సీను ఎస్ఎస్ఎల్సీ చదువుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళ సబ్జెక్ట్ స్టాండర్డ్స్ సరిపోయేవి కావు. సరే ఏదైతేనేమి అక్కడి నుంచి 1965లో ఖమ్మం నగరానికి వచ్చేసాం, పట్టణానికి. అప్పుడు చిన్న పట్టణం ఇది. 65లో వచ్చినప్పుడు ఇక్కడ మల్టీపర్పస్ హై స్కూల్ అని ఉండేది. 10th to 12th ఉండేది. ఇప్పుడు శాంతినగర్ హై స్కూల్ ఉన్న దగ్గర ఉండేది అప్పుడు ఇది. ఆ ఇంగ్లీష్ మీడియంలోనే బ్యాచ్లు బిగినయ్యేవి, ఇంకోటి ఆప్షనల్స్ బిగినయ్యేవి. నేను ఎంపీసీలో 10వ తరగతిలో చేరే ఇంగ్లీష్ మీడియం. 12th దాకా ఇక్కడనే. 1968లో నేను ఇక్కడ 12th పూర్తి చేసుకొని డిగ్రీలో చేరా. ఓకే. డిగ్రీ కాలేజ్ అప్పుడు ఈ గోడౌన్స్లో ఉండేవి. డిగ్రీ కాలేజ్ అక్కడ ఉండేది. ఫస్ట్ ఇయర్ అక్కడ. 1968లో డిగ్రీ ఫస్ట్ ఇయర్ నేను మళ్ళీ ఎంపీసీలోనే చేరా, బీఎస్సీ ఎంపీసీ. అదే 68 ఒక కీలకమైనటువంటి మలుపు తిప్పినటువంటి సంవత్సరం అది. ఒకటి, తెలంగాణ ములికి నిబంధనలను అమలు చేయాలని వచ్చినటువంటి ఉద్యమం అట్లా ప్రారంభమై తర్వాత ప్రత్యేక తెలంగాణ ఉద్యమంగా మహోద్ధృతంగా సాగినటువంటి ఒక ఉద్యమం అది. ఒక్క నిమిషం సార్. సో మీరు మీ డిసెండెంట్స్గా చూసుకున్నప్పుడు మీరు ఒక ఆధ్యాత్మికమైనటువంటి కుటుంబ నేపథ్యంలో వచ్చారు. మీకు అభ్యుదయ ఉద్యమాలతోని ఎలా పరిచయం అది కూడా ఉంది. అయితే మా అన్నయ్య, మా పెద్దమ్మ కొడుకు ప్రొఫెసర్ లక్ష్మణమూర్తి గారు, ఆయన ఒక మాట అంటాడు, అనే నువ్వే రివల్యూషనరీ కావయా, మన రామానుజుడు కూడా రివల్యూషనరీ అంటాడు. అవును కదా. ఆయన ఎందుకంటాడంటే ఆ రోజుల్లో ఈ భక్తి తత్వానికి కులం అడ్డం లేదు, అన్ని కులాల వాళ్ళు భక్తికి అర్హులే, భక్తి మార్గంలోకి అంటే దేవుడి దేన్ని పోవటానికి అందరూ అర్హులేననేటటువంటిది ఆ రోజుల్లో ఆయన గోపురం ఎక్కి చెప్పాడు, మంత్రాన్ని ఉపదేశాడు. కాబట్టి మనకంటే నీకంటే ముందు తరాల రామానుజుడే రెవల్యూషనరీ అని అంటాడు. సరే, నిజం. నేను మరో ప్రశ్న ఉంటుంది. అట్లా అనుకున్నట్టయితే ఈ కుల వ్యవస్థని ఎందుకు ఒకటి వేళతో నిర్మూలించలేకపోయినాయి ఇవన్నీ సంస్కరణోద్యమాలు? అవి సాధ్యం కావు కదా. అయితే మరి ఇంకొకటి, నేను నల్లగొండ జిల్లాలో పుట్టే, ఖమ్మం జిల్లాలో ప్రవేశించా. ఈ 2 జిల్లాలకు సంబంధించినటువంటి వాడిని నేను. నన్ను గన్న తల్లి నల్లగొండ జిల్లా, పెంచినట్టి తల్లి ఖమ్మము జిల్లా, ఇరువురమ్మల ముద్దుల తనయుడ, కైతలల్లేదా తల్లుల రుణము తీర అని రాసుకున్నా. అంటే దీన్ని ఎందుకు చెప్తున్నాను అంటే, అటు నల్గొండ జిల్లా వారసత్వం మీకు తెలుసు, పోరాటాల వారసత్వం అని. మరి దాని తర్వాత మెట్టే ఖమ్మం మెట్టు. అందువల్ల ఈయన దాశరథి రంగాచారి కూడా దగ్గర అంటాడండి, ఈ తెలంగాణ మట్టిలో ఉందయా, లే తెలంగాణ గాలిలో ఉంది, తెలంగాణ నీటిలో ఉంది తిరుగుబాటు తత్వం అని. మరి బహుశా తిరుగుబాటు తత్వం నాకు వచ్చి ఉంటుంది. అయితే 68 అని నేను చెప్పాను కదా, అది మైల్ స్టోన్ అది భారత రాజకీయాల్లో. మన దగ్గరికి వస్తేనేమో ఇది తెలంగాణ పోరాటం ఒకవైపు వచ్చేస్తుంది, ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ములికి నిబంధనలతో మొదలైనటువంటిది. తర్వాత అదే టైం అది ద్రోహానికి గురైంది, మీకు తెలుసు. చెన్నారెడ్డి చేసినటువంటిది అది అది చరిత్ర, దానిలో పోనవసరం లేదు. విద్రోహానికి గురైంది. ఇమ్మీడియట్ గా అంటే 2 ఉద్యమాలు ఒకదానితో ఒకటి పెనవేసుకొని సాగినటువంటి కాలం అది. నక్సల్బరీ మూమెంట్ వచ్చింది, శ్రీకాకుళ పోరాటం ఇక్కడ అందుకుంది. అయ్యే వరకు ఇక దాంతో ఈ మొట్టమొదలు ఇక్కడ వచ్చినటువంటి ఉద్యమాలు ఏ ఉద్యమం వచ్చినా గానీ ముందు విద్యార్థి యువజనులే ఉన్నారు అన్ని ఉద్యమాల్లో కూడా. ఇక్కడ ఈ తెలంగాణ మూమెంట్ ఎప్పుడైతే ఇక్కడ ఫెయిల్ అయిందో, ఇక్కడ ఉన్నటువంటి బాగా చైతన్యవంతులైనటువంటి యువజనులంతా కూడా ఆ ఉద్యమంలో వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో మొత్తం నిజానికి ఆ నక్సల్బరీ మూవ్మెంట్ లో శ్రీకాకుళ ఉద్యమంలో పాల్గొన్నటువంటి విద్యార్థికులే ఎక్కువ మంది ఉన్నారు. వేల మంది పోయినారు, ప్రాణాలు అర్పించినటువంటి వాళ్ళు ఉన్నారు. అట్లా అదొక
స్ట్రీమ్ అదో పెద్ద అంతే ఆ ప్రవాహంలో కొట్టుకుపోయినా. ఆ ప్రవాహంలోనే అంటే 68లో నేను ఇక ఈ ప్రవాహంలోకి వచ్చేసా. ముందుగా SFIలోనూ ఉన్నాను, తర్వాత వీటిల్లోనూ ఉండేవాళ్ళం, అంటే దాదాపు కలిసే ఉండేవాళ్ళం. తర్వాత విడిపోయినాం. ఇక వీటిలో కూడా గ్రూపులు ఉండేవి, అవి వేరనుకోండి. అయితే మరొక సంఘటన జరిగింది. 1970 అక్టోబర్లో ఖమ్మంలోనే విరసం ప్రథమ మహాసభ జరిగింది. విప్లవ రచయితల సంఘం మొట్టమొదటి సభ ఖమ్మంలో జరిగింది 1970లో. దానికి తెలుగు సాహిత్యంలోని హేమాహేమీలైనటువంటి రచయితలు అంతా హాజరయ్యారు, ఇంక్లూడింగ్ శ్రీశ్రీ. శ్రీశ్రీ అంటే మీకు తెలియదు. శ్రీశ్రీ అంటే తెలుగు సాహిత్యాన్ని మలుపు తిప్పినటువంటి వ్యక్తి. తెలుగు సాహిత్యం అంటే గురజాడ తర్వాత అభ్యుదయ సాహిత్యం తీసుకున్నటువంటి ప్రతి మలుపులోనూ శ్రీశ్రీ ఉన్నాడు. విప్లవోద్యమాన్ని, విప్లవ రచయితల సంఘాన్ని తీసుకొచ్చింది కూడా, అధ్యక్షుడు కూడా ఆయనే. ఆ శ్రీశ్రీ గారు కానీ, రావిశాస్త్రి కానీ, కొడవటిగంటి కుటుంబరావు గారు కానీ, కాళీపట్నం రామారావు గారు కానీ, దిగంబర కవులుగా ఉన్నటువంటి అప్పుడు నిఖిలేశ్వరు, జ్వాలాముఖి, చెరబండరాజు మొదలైనటువంటి వాళ్ళు కానీ, లేకపోతే అటు తిరుగుబడి కవులు అది వరవర్రావు లాంటి వాళ్ళు కానీ, చెప్పటానికి వీల్లేదు. కోకొల్లలుగా కవులు, రచయితలు ఒక 2 రోజుల పాటు బ్రహ్మాండమైన ఉత్సాహంతో జరిగినాయి. దీంతో ఖమ్మంలో ఊగిపోయి ఉంటుంది. అప్పుడు నేను డిగ్రీ 2వ సంవత్సరం విద్యార్థిని. ఆ ఏర్పాట్లలో పాల్గొన్నవాడిని, స్టూడెంట్స్ లో ఏర్పాట్లు చేసేది. ఇక అప్పటి నుంచి నాకు వీళ్ళందరితో పరిచయాలు వ్యక్తిగతంగా, తర్వాత ఉద్యమాలు. ఇక అప్పటి నుంచి శ్రీశ్రీతో కానీ మిగతా వాళ్ళతో కానీ అనుబంధం. ముఖ్యంగా ఈ దిగంబర కవులు, తర్వాత ఇందులోకి విరసంలోకి వచ్చినటువంటి జ్వాలాముఖితో కానీ, నిఖిలేశ్వర్తో కానీ, చెరబండరాజుతో కానీ మరీ చాలా దగ్గర అనుబంధం ఉండేది. వారిద్దరు పేరు కానీ ఇప్పటికీ నిఖిలేశ్వర్ ఉన్నాడు, హైదరాబాద్లో ఉంటారు ఆయన. ఇంకొక మాట, మీకు ఈ మన ఎమర్జెన్సీ టైంలో అది చాలా పెద్ద ఉద్యమం. అప్పుడు ఉన్నటువంటి అభ్యుదయగాములు అందరూ కూడా జైల్లో పోయారు. ఆ సందర్భంలో మీరు కూడా జైలు జీవితం అనుభవించారని చెప్పి తెలుస్తుంది. ఆ అనుభవాలు, ఆ తర్వాత ఎవరెవరితో కలిపి మీరు అట్లా అరెస్ట్ కాబట్టారు? అయితే 1975 జూన్ 26 ఇందిరాగాంధీ దేశంలో ప్రజలకు ఉండేటటువంటి ప్రాథమిక హక్కులన్నింటినీ హరించి ఎమర్జెన్సీ విధించింది. ఏమి అంటే అది ఏవి చేసినా అర్ధరాత్రి జరుగుతాయి. ఇది ఏటు కర్మలో పడా 26 అర్ధరాత్రినే ఎమర్జెన్సీ డిక్లేర్ చేశారు. ఇప్పట్లాగా టీవీలో లేకపోయినట్టయితే ఇవో ఇమ్మీడియట్ గా సాధనాలు ఉండేవి. తెల్లవారే వరకు అందరినీ నాయకుల నుంచి కార్యకర్తల దాకా తెల్లవారే వరకు లక్షల మందిని తీసుకుపోయి జైళ్లలో నిర్బంధించింది. మన దగ్గర కూడా చాలా మంది నాయకులతో పాటు అటు సిపిఎంలో ఉన్నటువంటి పెద్ద నాయకులు ఉన్నారు, వాళ్ళకి చెప్తా నేను. తర్వాత మా దగ్గర నుంచి ఉన్నటువంటి వాళ్ళు, రచయితలు, ఇట్లా అనేకులు 26 తెల్లవారే వరకు అందరిని తీసుకుపోయి తట్టు పడేశారు. అయితే ఒక్క 2 రోజుల నన్ను మాత్రం జూలై 1 మెల్లగా నేను పిల్లలకు పాఠాలు చెప్పుకునేవాడిని. ప్రభా టాకీస్ దగ్గర నేను ఇన్స్టిట్యూట్ ప్రగతి ట్యూటోరియల్ ఉండేది. మధ్యాహ్నం అయింది, పిల్లలు వెళ్ళిపోయి భోజనం లంచ్ టైము. ఇంటికి వెళ్ళి అన్నం తిని మళ్ళీ రావాలి నేను. పక్కన ఇల్లు తీసుకునేది, కిరాయి ఇల్లు, అవి వీకిరాయనే. నేను అట్లా బయలుదేరుతూ ఉంటే వ్యాన్ తీసుకొని వ్యాన్ ఇంటి ముందే ఆగింది. ఎస్ఐ వచ్చాడు. ఆర్ యు గోయింగ్ టు అరెస్ట్ మీ అని అన్నా. నవ్వుతున్నాడు. అది చెప్పవా అంటే, లేదు ఎస్ఐ గారు రమ్మంటున్నారు సార్ అంటే దాని అర్థం అది. కాస్త ఇంటికి పోయి కీ ఇచ్చేసి వస్తున్నాయి నేను. లేదు సార్, వ్యాన్ తీసుకొచ్చాం సార్. లేకపోతే బిడ్డ వేస్తే అందరూ ఎత్తి పడేస్తాం అన్నట్టు అర్థం అనమాట. సరే పోయినాం. అయితే అట్లా ఎమర్జెన్సీ, ఇప్పుడు నిజానికి అప్పుడు ఎమర్జెన్సీలో ఒక 42 మంది కవుల్ని అరెస్ట్ చేశారు. 2 రాష్ట్రాలు, అప్పుడు ఉమ్మడి రాష్ట్రం, 2 తెలుగు ప్రాంతాల్లో. తెలుగు అంటే దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇంతమంది కవులు అరెస్ట్ అయిన వాళ్ళు లేరు. రచయితల్లో ఉన్న ఉద్యమ చైతన్యం ఒకటి, ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క దమనకాండ. అప్పుడు
ఈ ఇక్కడ దీన్ని పరిపాలించుతూ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వాడు ఒక రక్త పిపాసి జలగ వెంగళరావు. వాడు ఇక్కడ అంటే పదాన్ని ఉపయోగించవచ్చు, పెద్ద నష్టం కూడా కాదు. ఇక్కడ తెలంగాణ ఉద్యమాన్ని అణచినప్పుడు 360 మంది ఎక్కువ మంది పిల్లల్ని ప్రాణాలు తీసుకున్నది వాడే. అట్లానే శ్రీకాకుళ పోరాట కాలంలో ఉన్నటువంటి అంతా చదువుకున్నటువంటి వాళ్ళే. పంచాది కృష్ణమూర్తి కావచ్చు, తర్వాత చాగంటి భాస్కరుడు కావచ్చు, డాక్టర్లు చదువుకున్న వాళ్ళు, ఎమ్మెల్యే, ఇంత హైలీ ఎడ్యుకేటెడ్. దొరికిన వాళ్ళని దొరికినట్టుగా కాల్చి చంపేయించాడు. అంత నరహంత. అతను ముఖ్యమంత్రి. ఓరోరి ముఖ్యమంత్రిగా నిన్ను చూస్తే కడుపుమంటారా అని ఆయన్ని గురించి అసలు శ్రీశ్రీ రాసుకున్నాడు. శ్రీశ్రీ కవిత్వంలో అపకీర్తి పాలైంది జలగ వెంగళరావు. అతని పరిపాలన అన్నమాట ముఖ్యమంత్రిగా. అందుకని చాలా తీవ్రమైనటువంటి నిర్బంధం ఉన్నటువంటి. మీతో పాటు ఉన్నటువంటి కవులు ఎవరే ఉన్నారండి అప్పుడు? అప్పుడు శ్రీశ్రీ గారిని మాత్రం అరెస్ట్ చేయలేదు, ఎందుకంటే ఆయన మద్రాసులో ఉండేవాడు. అప్పుడు మద్రాసు అనేవాళ్ళు, తమిళనాడు. అప్పుడు తమిళనాడుని కరుణానిధి ముఖ్యమంత్రి. ఆయన పెద్దగా ఈ డిటెన్షన్ తీసుకోలేదు. మేము అరెస్ట్ అయినటువంటి యాక్ట్ ఏంటంటే మీసా, MISA, అంటే మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ యాక్ట్. ఒక్క సిపిఐ నాయకులు తప్ప మినహా మిగతా అన్ని పార్టీల వాళ్ళని పట్టుకొచ్చారు. సిపిఎం వచ్చారు, ML పార్టీల వాళ్ళు వచ్చారు, ఈవెన్ అంతెందుకు జమాయత్ ఇస్లామీ వాళ్ళని పట్టుకొచ్చారు, ఆర్య సమాజ్ ఆయన ఒక ఆయన్ని పట్టుకొచ్చారు. ఈ పాప ఇట్లా. తర్వాత మీ రచనలు నేను చూశాను, అంటే వరవరరావు గారు తర్వాత వీళ్ళంతా అప్పుడు ఉన్నారు. మరొక అనుబంధం ఏంటంటే, నాకు ఇక్కడ ఈ జిల్లాలో కురువృద్ధులు గురువృద్ధ బాంధవులు అంటాను చూసా. అట్లా తెలంగాణ పోరాటం, సాయుధ పోరాటంలోనే ఆనాటి నుంచి పాల్గొన్నటువంటి ఒక సీనియర్ కామ్రేడ్స్ చిరావూరి లక్ష్మీనరసయ్య గారు, అలాగే మంచికంటి రామకృష్ణరావు గారు, వీరందరితో కూడా నేను సహజీవనం జైల్లో సహజీవనం. బోడేపూడి వెంకటేశ్వరరావు గారు ఉండేవాడు. తర్వాత ఆయన మా వరవర్ వీళ్ళతో పాటు YRK గారు ఉండేవాడు. ఇంతమంది ప్రముఖులు రాజకీయ నాయకులు కూడా ఉన్నారు. నా వయసు అప్పటికి 24 సంవత్సరాలు. చాలా చిన్న వయసు. కాలేజీ నుంచి అప్పుడే బయటకు వచ్చిన వచ్చి అప్పుడే ఇన్స్టిట్యూట్ పెట్టుకొని ఏదో పొట్టబోసుకోవటానికి. మీరు చాలా రచనలు చేశారు, అందులో కథలు ఉన్నాయి, కవిత్వం ఉన్నాయి, సందర్భానికి తగ్గట్టుగా వచ్చినటువంటి సంపుటాలు కొన్ని కనపడినాయి. అసలు ఏమేమి రచనలు చేశారు మీరు ఒకసారి ఆ లిస్ట్ ఆఫ్? అయితే ఒక్కొక్కళ్ళు కొంతమంది ఏమో కవిత్వానికి మాత్రమే పరిమితం అవుతారు, కొంతమంది కథలు రాస్తూ ఉంటారు, కొంతమంది సాహిత్య విమర్శకు మాత్రమే పరిమితం అయ్యే వాళ్ళు ఉంటారు, కొంతమంది అవి కాకుండా సామాజిక అంశాల మీద విస్తృతంగా రాసేటటువంటి వాళ్ళు ఉంటారు. ఇట్లా రచయితలు అనేక అంశాల మీద ఒక్కొక్కటిగా ఎంచుకుంటూ ఉంటారు. కానీ ఉద్యమ అవసరం కావచ్చు, లేకపోతే నేను పెరిగినటువంటి వాతావరణంలో నా ఉద్యమ అవసరాల రీత్యా ఈ బహురూపాల్లో నేను వ్యక్తీకరించబడాల్సి వచ్చింది. అందువల్ల నేను కథలు రాశాను, కవిత్వం రాశాను, అవసరం వచ్చినప్పుడు సందర్భాల్లో ఉద్యమ గీతాలు రాయాల్సి వచ్చింది, తర్వాత వ్యాసాలు రాయాల్సి వచ్చింది. ఇవన్నీ కూడా నాకు నేను అవసరాల రీత్యా, ఉద్యమ అవసరాల రీత్యా నేను ఈ సాహిత్యంలోని వివిధ ప్రక్రియల్లో పాల్గొనాల్సి వచ్చింది. సో ఉద్యమ అవసరాల మేరకు ఆ డిమాండ్ నుంచి మీ రచనలు వచ్చినాయి తప్ప మీరేదో కవిత్వాన్ని అలా వెళ్ళలేదు. తర్వాత మీ దాంట్లో చేదు ఫలం అనే కథా సంపుటికి జీవన్ కథలు అనుకుంటాను బహుశా, చేదు ఫలం దాని మీద ఎంఫిల్ చేశారని విన్నాను. దాని విషయం చెప్పండి. అయితే సరే, అది ఎంఫిల్ PhDలు వస్తూనే ఉంటాయి. ఒకటి అమ్మాయి పాపం చాలా రాజేశ్వరి గారిని కష్టపడేది చేశారు. సరే, ఎనాలిసిస్ చేస్తుంది నా కథల మీద, అది ఒకటి. అయితే అక్కడ ఏంటి అని అంటే, ఒకటి హార్ష్ రియాలిటీస్ ఆఫ్ లైఫ్ అందులో మనకు అనిపిస్తుంది. ఈ అట్టడుగున ఉండేటటువంటి వారి జీవితాలు,
ప్లాట్ఫామ్ బతుకులు మనకు కనిపిస్తాయి. ప్లాట్ఫామ్లో ఆడుకునేటటువంటి వాళ్ళు, లేదా బాల్యం కోల్పోయినటువంటి బాల కార్మికులు కనిపిస్తారు. లేకపోయినట్టయితే వృద్ధులు కనిపిస్తారు. అట్లా ఈ వర్గం. మరొకటి ఏమిటి అని అంటే, నేను బలంగా అక్కడ వ్యక్తీకరించింది ఏమిటి అని అంటే, ఈ గ్లోబలైజేషన్ వచ్చేసిన తర్వాత గ్లోబలైజేషన్ పరిణామాలు మానవ జీవితంలో, ముఖ్యంగా మానవీయమైనటువంటి విలువలన్నింటినీ ధ్వంసించింది. మనిషికి కేవలం డబ్బే ప్రధానమైపోయింది తప్ప మనిషికి మధ్యన ఉండాల్సినటువంటి రిలేషన్ లేకుండా చేసింది. అక్కడ ఒక పాత్ర పాపం కొంచెం అట్టడుగునున్న వాళ్ళ పట్ల ఒక సానుభూతి ఉన్నటువంటి ఒక యువకుడు ఉంటాడు. ఆయన రోజు బండి దిగి వచ్చేటప్పుడు అక్కడ పక్కన ముసలమ్మ వేపులలు అమ్ముకుంటూ ఉంటుంది. ఆ వేపులలు అమ్ముకున్నప్పుడు వెళ్ళేటప్పుడు ఆమెను చూసినప్పుడు ఎందుకో జాలనిపించింది. పాపం ఈ వయసులో ఈ ముసలమ్మ పొద్దునే చలికొచ్చేసి పుల్లలు అమ్ముకొని పోతుంది అని ఆమెను గురించి ఆమె జీవితం ఏంటి ఇట్లా తెలుసుకుంటూ వస్తాడు. చివరికి సరే అన్ని రకాలుగా ఆమె ఎన్ని సమాజంలో ఉండేటటువంటి వీటన్నిటికీ ఎట్లా పాపం ఆమె అణచివేయబడిందో అనేది తెలుసుకుంటాడు. చివరికి ఏదో కొంత సహాయం చేస్తాడు. మరొక రోజు బండి దిగి వచ్చే వరకు ఈమె కనిపించదు. అవును, ఇక్కడ ఒక ముసలమ్మ వేపలలు అమ్మాల్సి ఉంటూ ఉండేది కదా, ఆమె ఏమైంది అని అడుగుతారు పక్క వాళ్ళు. ఓ, దాని పేరేంది? బక్కమ్మ కదా. బక్కమ్మ చచ్చిపోయింది, నీకేమైతుంది అని అడుగుతారు పక్క వాళ్ళు. అప్పుడు నేను క్వశ్చన్ వేసా రచయితగా, ఒక మనిషికి ఇంకో మనిషి ఏం కావాలి? మనిషికి మధ్యన బంధము అనేటటువంటిది బాంధవ్యమేనా, లేదా హ్యూమన్ రిలేషన్స్ ఏమి ఉండవా? సామాజిక సంబంధం, వాళ్ళ పట్ల మనకు ఆర్తి అనేది ఉండదా? సానుభూతి ఉండాలి అనే క్వశ్చన్ అక్కడ ఆ రచయిత ఆ పాత్ర తన వేసుకుంటాడు. అట్లా ఈ గ్లోబలైజేషన్ ఎఫెక్ట్స్ ఎట్లా జీవితాన్ని వెరితలు వేయించడం అనేది ఎక్కువగా దాంట్లో కథలన్నీ. ఇప్ప పూలు, అసలు ఆ పేరు వినగానే, నేను కూడా గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన ఇప్ప పూలు అనేది గిరిజన ప్రాంతంలో చాలా అత్యంత అవసరమైనటువంటి దినుసు. అది ఇంకొకటి వాళ్ళ జీవితానికి జీవితానికి సంకేతం. ఆ చెట్టు పొలాల్లో ఏ చెట్టు ఉన్నా కొట్టేస్తారు, కానీ ఇప్పు చెట్టుని పవిత్రంగా భావిస్తారు. అది ఆకలి రోజున అది పిల్లలకి స్వీట్ గా ఉపయోగపడుద్ది, వాళ్ళకి ఆహారంగా ఉపయోగపడుద్ది, పండగల్లో పబ్బాల్లో సారాయిగా ఉపయోగపడుద్ది. అసలు జీవితంతో పెనవేసుకొని ఉంటుంది. అది ఇప్ప కాయల నుంచి నూనె తీస్తారు. మీరు ఆ పేరు పెట్టడంలోనే అసలు ఏ మన్యం ప్రాంతం యొక్క సంస్కృతిని మీరు ప్రతిధ్వనించారు. మీరు అన్నట్టు అది వాళ్ళ జీవితంతో పెనవేసుకుపోయినటువంటిది. ఆ కథల మరొకటి కూడా మీరు అన్నప్పుడు అది మద్యం అని అంటారు. ఇది మద్యం అని అంటే, ఒకసారి నేను ఆదిలాబాద్ జిల్లా ప్రాంతాల్లో గోండి ప్రాంతాల పర్యటనకి వెళ్ళినప్పుడు ఒక డాక్టర్, ఆయన గోండి డాక్టరే, అన్నాడు, మీరు అది వైన్ అనుకుంటారు జీవన్, నో, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ వైన్, ఫర్ ఇట్స్ ఎ జ్యూస్ కంటైనింగ్ ఆల్ కైండ్స్ ఆఫ్ మినరల్స్ అండ్ విటమిన్స్ అంటాడు ఆయన. తర్వాత ఈ జీలుగు కళ్ళు మన అక్కడ ఆ ప్రాంతాల్లో ఉంటాయి. కుండలు దించుతూ ఉంటారు, దాని చుట్టూరా తెల్లవారులు అక్కడనే కూర్చొని తాగుతూ ఉంటారు, నాట్యాలు చేస్తూ ఉంటారు. వాళ్ళ దాకా జీవితం ఆనందంగా గడిచేది. మరొకసారి నేను ఇంకొక పెద్ద నాయకుడిని ఇంటర్వ్యూ చేయడానికి వెళ్ళా, బొంబాయి ప్రసాద్ అని, మీకు పేరే వినే ఉంటారు. నేను వేరే సందర్భంలో ఏదో తర్వాత ఆయన దొరకలేదు అనుకోండి. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటి ఈయనని మన స్వయం గంగుల కోసం పోయినప్పుడు అని అంటే, యూ సీ జీవన్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఏ డ్రింక్ అయ్యా అని అంటాడు ఆయన. ఆయన కూడా అదే అన్నాడు, దాంట్లో అనేక రకాలైనటువంటి విటమిన్స్ మినరల్స్ ఉన్నాయి, అది వాళ్ళకు ఒక పౌష్టిక ఆహారం అంటాడు ఆయన. జీలుకలు, తాటికలు, ఇవన్నీ వాళ్ళకి పౌష్టిక. అయితే ఆ కథల్లో సంకలనం చేసినప్పుడు మీరు దానికి ఎడిటోరియల్ బాధ్యత ఎడిటర్ గా తీసుకున్నారు కదా, ఏంటి వాటి ప్రత్యేకత? వాటి ప్రత్యేకత ఇక్కడ మంచి ప్రశ్న అడిగారు. ఒక 100 సంవత్సరాల కాలంలో అనేక మంది రచయితలు గిరిజనులని గురించి రాశారు, గిరిజన జీవితాన్ని రాశారు. వ్యాసాలు రాయటానికి, కథలు రాయటానికి వేరుగా ఉంటుంది.
కథ ఏమిటి, అది దృశ్యమానం చేస్తుంది. అవును, జీవన అంటే ఆ జీవనంలో ఒక పార్శ్వాన్ని చూపిస్తుంది మీకు. అట్లా ఒక 40 మంది కథకుల్ని తీసుకున్నాం. ఇందులో గిరిజనేతర రచయితలు ఉన్నారు, గిరిజన కథకులు కూడా ఉన్నారు. అయితే గిరిజన కథకులుగా చూసినట్టయితే నాకు వేళ్ల మీద లెక్కించగలిగేటటువంటి వాళ్ళు మాత్రమే లభించారు, ఒక 6. కానీ గిరిజనేతర రచయితలు వాళ్లకు గిరిజనుల పట్ల అపారమైనటువంటి సానుభూతి ఉన్నటువంటి వాళ్ళు, వాళ్ళ మీద ఎంతో ఆర్ద్రతతో రాసినటువంటి కథలు ఉన్నాయి. ఈ కథలు కూడా వివిధ కోణాల్లో నుంచి వారి జీవితాన్ని వ్యక్తీకరించినాయి. తర్వాత వివిధ ఉద్యమాలు వచ్చినాయి. అది గిరిజన రైతాంగ పోరాటాలు ఇట్లాంటివి వచ్చినప్పుడు ఆ రైతాంగ పోరాటాలు వాళ్ళ జీవితాలను ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేసినాయి, ఆ పోరాటాలు ఆగిపోయిన తర్వాత మళ్ళీ ఎంత దుర్భరంగా వాళ్ళ జీవితాలు ఉన్నాయి, ఇవన్నీ వివిధ పార్శ్వాల నుంచి వారి జీవితాన్ని అది బొమ్మ కట్టిస్తూ ఉంటాయి. ఓకే ఓకే. అంటే మీరు ఎట్లా గిరిజన జీవితాలు పోరాటాలతో ముడిపడి ఉన్నాయని చెప్పిన తర్వాత స్వయం గంగులు బహుశా మన ఖమ్మం జిల్లాలో పాల్వంచ, అశ్వరావుపేట, దమ్పేట ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఒక గిరిజన నాయకుడు. ఆయన జీవితాన్ని కూడా మీరు ఇది చేశారని చెప్పి రచించారని చెప్పి తెలిసింది, జీవిత కథని. దాని గురించి చెప్పండి. అయితే స్వయం గంగులు తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్నటువంటి గొప్ప నాయకుడు, గిరిజన నాయకుడు. పోయ 1946 నుంచి 51 దాకా ఆయన దాదాపు ఒక 4.5 సంవత్సరాల పాటు పోరాట జీవితం ఉంది అతన్ని. నేను అప్పుడు ఆయన కాంటెంపరీస్ అప్పుడు ఉన్నారు. నేను వెళ్ళినప్పుడు దాదాపు 40 సంవత్సరాల నాడు నేను ఆ దమ్మపేట ఆ పరిసర ప్రాంతాలన్నీ కూడా ఆయన పుట్టిన జమేదారు బంజారా చిన్న ఊరు, అక్కడ ఆయనతో పాటు చిన్నప్పటి నుంచి చిన్ననాటి ఫ్రెండ్, చిన్ననాటి స్నేహితుడు, తర్వాత ఆయనతో పాటు ఉద్యమ సహచరుడు, చివరి దాకా అతనితో కలిసి జీవించిన వాడు. ఏది పోరాట విరమణ అనంతరం కూడా ఈలో పోరాటంలో మరణించాడు అనుకో. కణితి బుల్లయ్య ఈయనకు క్లోజెస్ట్ ఎయిడ్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఆయన పొలిటికల్ కమిసార్ అట, కొంత రాజకీయాలు తెలిసినటువంటి పరిజ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఆయన కణితి బుల్లయ్య గారు. ఆ కణితి బుల్లయ్యని నేను ఎక్స్టెన్సివ్ గా ఇంటర్వ్యూ తీసుకున్నా ఫర్ ఎ డే. ఆయన అనేక విషయాలు, ఈయన జీవితానికి సంబంధించినటువంటి అనేక విషయాలని, వీళ్ళు ఎట్లా ఉద్యమంలోకి వచ్చారు, ఆ ఉద్యమం ఎక్స్పాన్షన్స్, వైఫల్యాలు ఇవన్నీ చెప్పారు. ఆయన జీవితంలో మొట్టమొదటిసారిగా వాళ్ళు అక్కడ పేరెంట్లపల్లి ఉంది, ఆ పేరెంట్లపల్లి దగ్గర ఒక దొంగ సాధువు ఉండేవాడు. పేరెంటాలపల్లి సాధువు అది, వాడు పెద్ద దొంగ. ఆ దొంగ తర్వాతనేమో అతని గురించి నేను విన్నది ఏంటి, వీళ్ళ ద్వారా ఇతర మిగతావి, అతను ఒక స్మగ్లర్. అవి ఇక్కడ కలప అంటే ఈ బొంగు ఇలాంటివన్నీ వీళ్ళకు తక్కువ కూలి, అంటే అప్పటికే మిగతా వాళ్ళకంటే నేను ఎక్కువ ఇచ్చాను, పావులు అయ్యటం అంటే అది గొప్పట. కానీ ఇవన్నీ కొట్టించి రాజమండ్రి అడికిల్లో అమ్ముకునేవాడు. తర్వాత వీడికి అనుకూలంగా ఆ స్వామి అనేవాడికి అనుకూలంగా సింగరాజు అని అతను గిరిజన యువకుడే, వీళ్ళవాడే ఉండేవాడు. వాళ్ళు నిజాంకు వ్యతిరేకంగా వాళ్లకు పోట్లాడాల్సింది, ఎందుకంటే వాడు పన్నులు కట్టకుండా స్మగ్లింగ్ చేస్తున్నాడు. అందువల్ల నిజాం మీద యుద్ధం చేయాలనేవాడు. వాడి దళాలు ఏర్పాటు చేసి మొట్టమొదట్లో వాడి గ్రూప్ లో ఉన్నారు, ఆ సింగరాజు గ్రూప్ లో. వాడు ఛాతీకి చాటలు కట్టుకుంటే తుపాకీ ఏం చేయదట, లేకపోతే స్వామి బొట్టు ఆశీర్వదించి బొట్టు పెడితే, మంత్రం చదివి బొట్టు పెడితే తుపాకీ ఏం చేయదు. ఇట్లాంటి 3 ఒక దెబ్బకు పోయారు, మొత్తం రాలిపోయారు. వీళ్ళిద్దరు మళ్ళీ మిగిలారు. ఏం చేయాలి, వీడిని నమ్ముకున్నాం, ఇట్లా అయిపోయింది. అది మొదటి అనుభవం వాళ్ళకి దశలో. రెండో దశలోకి వచ్చారు కమ్యూనిస్టు ఇటు ఉద్యమం ఇటు వచ్చేస్తున్నది. ఉద్యమ అక్కడ దెబ్బలు తిన్న తర్వాత ఇటు షెల్టర్ కోసం ఇట్లా వచ్చేస్తున్నది అటవీ ప్రాంతానికి. అప్పుడు వాళ్ళని కలిసాడు ఇతను. అక్కడి నుంచి 51 అంటే నెహ్రూ సైన్యం చేత
అరెస్ట్ కాబట్టి, అరెస్ట్ కూడా కాదు, చాలా నీచమైనటువంటి ఎత్తుగడతో అతన్ని అరెస్ట్ చేయించారు. ఆయనకు ఒక స్త్రీతో ఉన్నటువంటి పరిచయంతో ఆ స్త్రీని బెదిరించి ఆమెకు డబ్బులు ఇప్పించి అది చేసి ఇది చేసి ఆయనకు కళ్ళు ఇచ్చి ఆ కళ్ళులో మత్తు మందు కల్పించి అరెస్ట్ చేసిన తర్వాత మహానుభావుణ్ణి హింసించనంటే లేదండి. అసలు కండలు నరికేశారు, కిరసనాయిల్లో ముంచిన గుడ్డలు కట్టి దిగేసి ఊళ్ళు మొత్తం తిప్పారు. ఆజానుభావుడు, మామూలు వాడు కాదు. ఇంత మనిషి దృఢమైనటువంటి కావిడ, 20 మంది అయినా కానీ బుల్ షూటర్. స్వయంగా అంగులు తెచ్చాడు. మీరు ఇటు పోయారో మీకు అప్పటి నిర్బంధాన్ని గురించి మన పెద్దలందరూ చెప్తారు. ఆయన ఆ యోధుడు అక్కడ, అంటే నెహ్రూ సైన్యం కిరాతకానికి బలైన వాడు. మీ కవిత సంపుటికి తిరుగుబాటు దాన్ని శ్రీశ్రీ గారు ముందు మాట్లాడుతున్నారు. శ్రీశ్రీ గారితో మీ అనుబంధం ఎందుకు రాయాల్సి వచ్చింది? అదే 1900 చెప్పాను కదా, 1970లో ఇక్కడ మనకు విరస మహాసభ ఖమ్మంలో జరిగింది. అప్పటి నుంచి నాకు ఒక రకంగా విరసంతో అనుబంధం పెరిగిపోయింది. అంటే అంతకుముందు కొంత ఏఎస్ఎఫ్ అయితేనేమి, లేకపోతే ఏఎస్ఎఫ్, ఇట్లా ఈ సిపిఐ సిపిఎం వాటితో ఉండేవాడిని. కానీ ఎప్పుడైతే ఇది విరస వచ్చిందో కంప్లీట్ గా ఆ ప్రవాహంలో కొట్టుపోయినా. తర్వాత నేను సభ్యత్వం తీసుకున్న తర్వాత ఒక యూనిట్ గా నేనే ఏర్పాటు చేసుకున్నా, ఖమ్మం జిల్లా యూనిట్. ఖమ్మం జిల్లా యూనిట్ నుంచి ఆ తిరుగుబాటు అనే కవితా సంపుటి వేసుకొస్తే అప్పుడు శ్రీశ్రీ గారు ఇక్కడికి వచ్చాడు. శ్రీశ్రీ అప్పుడు ఒక 3 ప్రధాన బాధ్యతలు ఉండేవి. ఆయన విరసం అధ్యక్షుడే కాకుండా పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు కూడా ఆయనే. అప్పుడు భారత చైనా మిత్ర మండలి అనే ఒకటి ఉండేది. అది చైనాతో మన సంబంధాలు ఏర్పడాలి, మంచి సంబంధాలు ఉండాలి అని, వ్యాపార సంబంధాలతో సహా. ఆ భారత చైనా మిత్ర మండలికి కూడా ఆయనే అధ్యక్షుడు. అప్పుడు ఆ టైంలో ఇక్కడ అవి జరుగుతున్నాయి, ఏవి మన పౌర హక్కుల సంఘ సభల కోసం ఆయన వచ్చాడు. ఆ టైంలో ఆయనతో మేము విరాయించాం. ఇక్కడికి వచ్చిన ఖమ్మం వచ్చిన ప్రతిసారి నేను ఆయన అకాంపనీ అయ్యేవాడిని. అందువల్ల ఆయనతో నాకు చాలా దగ్గర అనుబంధం ఉండింది. దీనికి ఆయన ముందు మాట కూడా రాశాడు. ఆయనే ఒక గేయం ఇచ్చాడు. ఆ గేయం కూడా నేను అందులో వేసుకున్నా. అది పోలీసులు దాడి చేసి ఎత్తుకొని పోయారు. కానీ చివరికి నేను మొన్న ఈ వ్యాసంలో రాసినప్పుడు అది లేదు, తర్వాత దొరికింది. అది మొన్న నేను జీవనాడిలో పెట్టాను. అనుభవం, నైపుణ్యం, అంకిత భావం గల న్యూరో ఫిజిషియన్ డాక్టర్ జడల రణధీర్, ఎండి జనరల్ మెడిసిన్, గాంధీ మెడికల్ కాలేజ్, డిఎం న్యూరాలజీ, మద్రాస్ మెడికల్ కాలేజ్ గోల్డ్ మెడలిస్ట్, నరములు, వెన్నెముక, తలనొప్పి, ఫిట్స్, పక్షవాతం మరియు మెదడు వ్యాధి ప్రత్యేక వైద్య నిపుణులు. లోటస్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ 24/7 ఎమర్జెన్సీ సర్వీసెస్. బాలాజీ నగర్, ఖమ్మం. ఫోన్స్ 08742 242257, 896-896-8878 మరియు 98859. తర్వాత నూతన ఆర్థిక విధానాలు వచ్చిన తర్వాత మీరు రాసినటువంటి 2 కవిత్వాలు ఉన్నాయి. అవి ఒకటి గ్లోబల్ పీఠం, ఒకటి తర్వాత జీవన గీతం ఒకటి. ఈ రెండింటికి అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు రాశారు. నేను అవి చూశాను. అంటే అది వచ్చిన తర్వాత వచ్చినటువంటి మార్పులు, విద్యార్థుల్లో వచ్చినటువంటి మార్పులు, తర్వాత మానవ జీవితాల్లో వచ్చినటువంటి మార్పులు దాంట్లో ఉన్నారు. అసలు అద్దెపల్లి రామ్మోహన్ రావు గారితో అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు నిజానికి ఆయన కాలికి బరపగట్టుకుని మొత్తం తిరిగినటువంటి వాడు. ఆయన గొప్ప కవి మాత్రమే కాకుండా విమర్శకుడు. తెలుగు సాహిత్యంలో గొప్ప విమర్శకుల్లో ఒకడు మన వాళ్ళల్లో అద్దెపల్లి రామ్మోహన్ రావు గారు ప్రముఖుడు. కానీ ఆయనతో కూడా చాలా సన్నిహిత సంబంధం ఉండేది నాకు. జీవంజీ అని పిలిచేవాడు, నేను అద్దెపల్లి వారు అనేవాడిని. నా పుస్తకాలకు ముందు మాట రాసేవాడు. తర్వాత ఏమైనా సభలు మనం పెట్టినప్పుడు సభలకు వచ్చేవాడు. అంతెందుకు, నేను విరసన్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత ప్రజా రచయితల సమాఖ్యాన్ని ఏర్పాటు చేసుకున్నాం. విరసన్ నుంచి ముందేమో జన సాహిత్య వాళ్ళు వెళ్ళిపోయారు. తర్వాత మరొకటి అంటే ఏదో కొన్ని అభిప్రాయ భేదాలు. తర్వాత ప్రజా రచయితల సమాఖ్యాన్ని ఏర్పడింది. దానికి కొంతకాలం నమ్ము అధ్యక్షుడిగా ఉన్నాడు. తర్వాత నేను చాలా కాలం దానికి సెక్రటరీగా ఉన్నా. దాని తరఫున పత్రిక ఒకటి నడిచేది, ప్రగతి అని. ఆ ప్రగతికి కూడా నేను ఎడిటర్గా, నేనే ఎడిటింగ్ బాధ్యతలు చూసేవాడిని. వాటికి కూడా ఆయన్ని నేను ప్రతి సమావేశంలో ఆయన ఇన్వాల్వ్ చేసేవాడిని. ఒక్కోసారి ఆయన్ని దీంట్లోకి
ఎగ్జిక్యూటివ్ కమిటీలోకి తీసుకొచ్చా. ఒక సభలో ఆయన్ని రాష్ట్ర అధ్యక్షుడు చేసుకున్నాం. అట్లా మాతో అంటే మాతోనూ మా ఈ సంఘంతోనూ ఆయన అనుబంధం పెంచుకున్నటువంటి వాడు. చాలా అద్భుతమైనటువంటి వ్యక్తి, మామూలు వాడు కాడు ఆయన. వ్యక్తిగతంగా కూడా చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. తర్వాత ఇంకొక విషయం అడగాలి. ఇప్పటివరకు కవిత్వం, రచనలు, ఈ భావుకత్వానికి సంబంధించిన అంశాలు చూసుకుంటూ వచ్చాం. పక్కనే ఉంది నేలకొండపల్లి. అవును, అక్కడ ఒక స్తూపం ఉంది. అవును. నేను వెళ్ళాను. వెళ్ళి అక్కడ ఉన్నటువంటి స్తూపము, ఆ ఇటుకలు సైజు ఇవి చూడటమే తప్ప దానికి సంబంధించిన వివరాలు చెప్పేవాళ్ళు కానీ అక్కడ గైడ్ కానీ దానికి సంబంధించిన పుస్తకాలు కానీ ఏం ప్రత్యేకంగా లేవు. ఈ దాంట్లో ప్రత్యేకంగా నేలకొండపల్లి మహాస్తూపం గురించి ప్రత్యేకంగా పుస్తకం రాశారు. దాని గురించి ఎందుకంటే నేను ఎందుకో మొట్టమొదటిసారి నేను ఒక రచయిత అనే సంఘమే కాదు కదా, మనకు రచయిత అనేవాడికి సమాజం ఉంది కాబట్టి సామాజికమైనటువంటి ప్రతి ఉద్యమాల్లో నేను పాల్గొన్నవాడిని. ఆ ప్రాంతాల్లో తిరిగినప్పుడు ఒకసారి ఆ కాలువలోనండి చెరువు కాలువ, ఆ చెరువు కాలువలో 3-4 బుద్ధుడి ప్రతిమలు ఉన్నాయి. ఇదేందా బుద్ధుడి ప్రతిమలు ఇంత ఇక్కడ పడిపోయి ఉన్నాయి అంటే ఇట్లా కొట్టుకొస్తాయిలేండి అని అన్నారు. ఇట్స్ కామన్ కంపోజిషన్ అట్లా అనిపించింది నాకు, ఇదేంటి అని. తర్వాత ఆ స్తూపాన్ని చూస్తే నిజానికి ఆశ్చర్యకరమైనటువంటిది. 152 అడుగుల వ్యాసం కలిగినటువంటిది, 53 అడుగుల ఎత్తు. దాన్ని ఏది శిథిలమైన తర్వాత మిగిలింది. దాని పక్కన ఊరు, దాంట్లో వెంకయ్య గారు అని ఉండేవాడు. ఈ ఊరంటే ముజ్జుగూడెం, దాన్ని ఆనుకొని ఉండే ముజ్జుగూడెం ఉంది. ఆ ముజ్జుగూడెం నుంచి యువకులు పాల్గొనేవాడు. ఆ రోజుల్లో మొట్టమొదట్లో అంటే దీన్ని మట్టి దిబ్బ, ఎర్రమట్టి దిబ్బ. అంటే ఇది ఎట్లా జరిగింది అని అంటే, ఈ బౌద్ధం అంతరించిన తర్వాత మళ్ళీ దీన్ని ధ్వంసం చేస్తారు. అందుకని ఆ ధ్వంసం కాకుండా ఉండాలనో ఏదో మొత్తం దాన్ని నిండా మట్టి దిబ్బ చేసేసి పెద్ద దిబ్బగా దాన్ని పూర్తి చేశారు, కంప్లీట్ గా పూర్తి చేశారు. అయితే ఊళ్ళో వాళ్ళంతా కూడా ఆ రోజుల్లో ఇళ్ళు అలుక్కోవటానికి, గోడలు పూసుకోవటానికి మట్టి కావాల్సి వచ్చేది. ఎర్రమన్ను, ఈ మట్టి తవ్వుకుంటూ పోయేవాళ్ళు. ఈ మట్టి తవ్వుతూ క్రమంలో ఏంటి అంటే ఇటుకలు బయటపడుతున్నాయి. ఆ ఇటుకలు తీసుకుపోయి అబ్బా ఇంత ఇటుకలు గట్టిగా ఉన్నాయి ఇవి అని కాంపౌండ్ వాళ్ళు పెట్టుకునేవాళ్ళు, అక్కడ పెట్టుకునేవాళ్ళు, ఇక్కడ ఇవే చేశారు. ఒక బ్రాహ్మడు ఆయన ఈ ఇటుకలను కొట్టిచ్చేసి పీసెస్ తో పైన డాబా వేయించుకున్నట. ఆ డాబా వేసుకొని ఆయన చెప్పడం అక్కడ వాళ్ళు, ఆ వెంకయ్య గారు అంటాడు, అది అందులో పోయిన కొద్ది రోజుల్లోనే ఆయన పోయాడట. ఆయనకి పాపం తగిలింది, అవి వేసుకొని చేయబట్టి ఆ పాపం ఆయన అట్లా పోయాడని. అట్లా దాన్ని చాలా వరకు ధ్వంసం అయిపోయింది. ఇక తర్వాత ఆగింది. అప్పటికే శిథిలం అయిపోయింది, అంత అయిపోయి పై భాగం అంతా పోయింది. మిగిలింది కూడా ఇప్పటికే అది పెద్దది. అది శాతవాహనుల కాలంలో మొదలయ్యి, శాతవాహనులు, ఇక్ష్వాకులు, తర్వాత వచ్చినటువంటి వాళ్ళు ఆ ముగ్గురి దాకా 3 రాజవంశాలు దాన్ని పూర్తి చేసినాయి. అది మన దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి బౌద్ధ క్షేత్రాల్లో ఇదొక ప్రధానమైనది. మనకి అటు ఎక్కడి నుంచి మన కరీంనగర్ జిల్లా ధర్మపురి నుంచి మొదలైనటువంటివి ఉన్నాయి కదా, అక్కడి నుంచి బుద్ధిస్ట్ సర్కిల్ వస్తుంది. ఆ బుద్ధిస్ట్ సర్కిల్లో మనకి ఇటుకొస్తే ఫణిగిరి ఉంది, ప్రధానమైన ఫణిగిరి ప్రముఖమైంది. అట్లానే మన నేలకొండపల్లి, తర్వాత అటుపోతే జగ్గైపేట, భట్టిప్రోలు, అశ్వరావుపేట వైపు కూడా ఉన్నాయట. నేను మరి వాటిని చేయలేదు. దీని మీద మాత్రం నేను ఒక విస్తృతంగా దాని మీద వచ్చిన ఏంటంటే, నేను ఆయన కృష్ణశాస్త్రి గారు వాళ్ళు తవ్వకాలు జరిపించాడు ఏఎస్ఐ నుంచి, సర్వే ఆఫ్ ఇండియా. ఆయన గారు రాసిన అనుభవాలు ఉన్నాయి. ఆయన చాలా డిలిజెంట్ వర్కర్, దగ్గర ఉండి తాను అక్కడనే ఆ ఊళ్ళోనే క్యాంప్ వేసి ఆయన ఉన్న నాళ్ళు ఆ పొద్దున వచ్చి కూర్చునేవాడట. అది తవ్వటం అంటే మామూలుగా పరుగులు కుదరదు కదా. ఒక సూది తీసుకొని ఎక్కుతూనే కూర్చోవాలట.
పొద్దున రేగుతో మొదలు పెడితే సాయంత్రానికి ఎంత అతను అది ఈ పిచ్చి బాబాయ్ తీసుకొచ్చి మాకు మీకు రూపాయి ఇస్తా కూర్చోండి రా అని అంటాడు. ఈ పని వెళ్ళినట్టు పాడలేదని పిచ్చి అంట వాళ్ళు. అంత చాలా డిలిజెంట్ గా చేయాలి వాళ్ళు. అట్లా చేసి ఒక అద్భుతమైనటువంటి దీన్ని చూపించాడు. ఇక్కడ ఒక పెద్ద నగరం ఉండేది అని అన్నాడు ఆయన. నాగరికత ఉంది అని అంటాడు. అక్కడ పక్కన ఉన్న చెరువు, ఆ చెరువులో నా పట్టణం ఉందట. తర్వాత దీని కింద ఒక పెద్ద ఇవి ఆరామ విహారాలు ఉన్నాయి. తవ్వారు కానీ దాన్ని ఇంకా పూర్తిలో చేయడానికి వాళ్ళకి ఫండ్స్ లేవు, వదిలిపెట్టేశారు. మట్టి కప్పి తర్వాత ఆ పాటి మట్టి తవ్వుకోవటానికి పోయేవాడు. ఈ మట్టి అంతా పొలాలకు తవ్వుకున్నారు. అక్కడనైతే ఒక్క గుంటలో 7 విగ్రహాలు దొరికినాయి. అక్కడ ఎన్ని చెప్పాను కదా, ఒక కాలువలో జాలరికి పంచలోహ విగ్రహం దొరికింది. అక్కడ అన్ని కూడా తవ్వుతూ నా కొద్దీ దొరుకుతూ ఉన్నాయి. అది ఒక ఫ్యాక్టరీ ఉండేది అని అంటారు, పెద్ద కర్మాగారం అని అంటాడు. దాని మీద పరిశోధన జరగాల్సి ఉందని చాలా ఉంది ఉన్నవి. తవ్వకాలు అక్కడ ఆగినాయి. అక్కడ ఇంకా తవ్వకాలు చేసినట్టయితే అక్కడ ఇంకా చాలా విశేషాలు, బౌద్ధ నాగరికతకు సంబంధించినటువంటి ఎన్నో విశేషాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ ప్రభుత్వాలు పూనుకోవట్లేదు. అక్కడ లభించినవి కూడా కనీసం అక్కడ పెట్టినది ఒక మ్యూజియం లాంటిది ఏర్పాటు చేసినట్టయితే మనం దాని విశిష్టతని అర్థం చేసుకోవచ్చు. కనీసం ఒక గైడ్ ఉండడు అక్కడ, అసలు ఏముంది అనేది. ఓహో ఇక్కడ ఏదో బాగుంది, ఇక్కడ ఇటుకలు బాగున్నాయి ఇట్లా అనుకోవటమే తప్ప, ఆ పక్కనే పొలాల్లో రోడ్లు ఉన్నాయండి. తర్వాత వాళ్ళు నూనె గానుగలు ఉన్నాయి, పొలాల్లో పడిపోయి ఉన్నాయి. నేను బొమ్మలు ఇచ్చాను, దాన్ని కూడా తీసుకొచ్చేయాలి. ఎంత అనకూడదు మరి. వాట్ ఇంపేషనెట్ దిస్ గవర్నమెంట్స్ కదా. ఒక ప్రాచీనమైన ఎవడైనా కానీ ప్రాచీన నాగరికతను గురించి వాడు, నేను అమెరికా పోయా కదా, వాడు 200 సంవత్సరాలు ఉండదు అన్న ఊరు చరిత్ర, వాడు దాని విశేషాలన్నీ బ్రహ్మాండంగా చెప్పుకుంటూ వస్తాడు. మనకు 1000 సంవత్సరాల చరిత్ర, గత వైభవం, దాన్ని ఎవడు పట్టించుకున్నవాడు. 70 సంవత్సరాల వయసు దాటింది మీకు. ఇప్పుడు ఇంకా ఏమన్నా రచనలు చేస్తున్నారు? ఇది నిరంతరం ఈ జీవయాత్ర ముగిసిన దాకా అది తప్పదేమో. ఇప్పటికి నేను రాస్తూనే ఉన్నా కదా. ఇప్పటికి నేను జీవనాడి అని వారం నేను రాస్తూనే ఉన్నా. నా అనుభవాలు రాస్తున్నా, కవిత్వం రాస్తున్నా, కథలు రాస్తూనే ఉన్నా. ఇదంతా ఒక నిరంతర ప్రక్రియ. నేను వేరే ఏం చేయగలను? శ్వాసించినట్టుగానే నా కవిత్వం కూడా అంతే. ఇదొక భాగం. అన్నం తినటం ఎట్లనో, నీళ్ళు తాగటం ఎంతనో, దానికంటే ఎక్కువ. ఇదొక వ్యసనం కూడా కాదు, ఇది జీవితంలో అంతర్భాగం. ఒక జీవన విధానం, శ్వాస. తర్వాత ఇంకొక మాట, ఇప్పుడు ఉన్నటువంటి యువ కవులకి, ఎందుకంటే ఇవాళ కాగితాలు మీద రాయటం, పుస్తకాల్లో చదవటం ఇది దాదాపుగా విలుప్తం అయిపోయింది. ఫేస్బుక్లు ఇంకోటి వెతుక్కుంటూ పోతా ఉన్నారు. సరే, దేంట్లో కవిత్వం ఏ రూపంలో అన్నా ఉండదు, కానీ వీరికి ఏమన్నా మీరు మంచి సందేశాలు ఇప్పుడు ఎవరికి చేస్తే తీసుకునే వాళ్ళు కూడా లేరు. ఎలా ఉండాలని కోరుకుంటున్నారు అంటే, ఇప్పుడు వచ్చే వాళ్ళల్లో కవిత్వం రాయగలిగినటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. మంచి కవిత్వం రాస్తున్న వాళ్ళు ఉన్నారు, నేను మెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. కానీ అదే టైంలో మీరు అన్నట్టు ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత వాడి తెల్లవారి ఫేస్బుక్ లో వాడి ఫేస్ కనిపించాలి. లేకపోయినట్టయితే దీంట్లో వాడు ఏదో 4 వాక్యాలు, పొడి వాక్యాలు, కనీసం ఒక పద్ధతి డిసార్గనైజ్డ్ గా ఉండే 4 వాక్యాలు పెట్టేస్తాడు. ఇది కవిత్వం కాదు, కాపాడు కాదు. ఇట్లా వాళ్ళు కనీసం కొంచెం దాని మీద శ్రద్ధ పెట్టి రాద్దాము అనేటటువంటి తెల్లవారి వరకు 4 లైన్ పడాలి అక్కడ. ఇట్లా చేస్తూ ఉన్నారు. మరొకటి ఏమిటి అని అంటే, మీరు అన్నట్టు ఆ రీడింగ్ హ్యాబిట్ పూర్తిగా తగ్గింది. మాకు ముందున్నటువంటి కవులందరినీ చదువుకునేవాళ్ళం. మేము ప్రయాసపడి ప్రాచుర్య కావ్యాలని చదవటానికి ప్రయత్నించేవాళ్ళం. నాకు సంస్కృత బ్యాక్గ్రౌండ్ లేదు, అయినా చదవటానికి ప్రయత్నం చేసేవాడిని. అట్లా అది మాత్రం తగ్గింది. ఇంకొకళ్ళని చదవట్లేదు, విశ్వ సాహిత్యాన్ని చదవట్లేదు, పక్కన వస్తూ ఉన్నటువంటి సాహిత్యాన్ని చదవట్లేదు. మెజారిటీకి అందరినీ నేను అనట్లేదు. కవిత్వం కొంతమంది మంచి కవిత్వం వస్తున్నది, కానీ ఎక్కువ భాగం ఆశించిన స్థాయిలోనైతే లేదు. అయితే నేను అనుకోవటం కూడా ఇప్పటికీ వాళ్ళు కృషి చేస్తే, దాని మీదనే పూర్తిగా కృషి చేసినట్టయితే మంచి సాహిత్యం వస్తుంది.
తెలుగు సాహిత్యంలో మళ్ళీ మనం ఒక ఉన్నతమైనటువంటి విలువలు కలిగిన సాహిత్యాన్ని మనం తీసుకొచ్చేటటువంటి యువత చాలా ఉంది. అది మనకు అవసరం కూడా. ఆ తరం ముందుకు వస్తుంది అనేది నా అభిప్రాయం ఇప్పటికీ. ఓకే, ఏమైనా జీవన్ గారు మీ పరిచయంతో మా ప్రేక్షకుల్లో అలాగే మాకు కూడా చాలా అంశాలు తెలిసినాయి. మీలాంటి వాళ్ళు ఇంకా ఉండబట్టి ఈ కవిత్వానికి ఒక దిశ తెలుస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అనేక అంశాలు, అంతేకాకుండా ప్రజల జీవితంతో ఉద్యమంతో ముడిపడి ఉండటం వల్ల ఇంకా మీ కవితల్లో ఆ మానవత స్థాయి చాలా ఎక్కువగా ఉందని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మీ పరిచయం కలిగించినందుకు మాకు చాలా ధన్యవాదాలు. మీకు కూడా, మీకు టీవీకి ఎంత శ్రమ తీసుకొని వచ్చినందుకు ప్రేక్షకులందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను.